కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయేది బండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ వసంతం. రచన శ్రీ బి నర్సన్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పెళ్లైన 6 నెలలకే సుష్మ జీవితం ఇంత తలకిందులవుతుందని ఎవరూ ఊహించలేదు. భర్త కిషోర్ జైల్లోకి వెడతాడని, తాను పుట్టింటికి తిరిగి వస్తానని కలలో కూడా అనుకోలేదామె. చేసుకున్నోడే జైలు పాలయ్యాక ఈ ముసలాళ్ళకి సేవ చేస్తూ బానిసగా ఇక్కడ బతుకుతావా? దానివల్ల నీకు వచ్చే ఫలమేమిటి అని అన్నలు సుష్మని ఇంటికి తీసుకెళ్లారు. తోబుట్టువులే తనకు దిక్కు అనుకుని అన్నల వెంట వచ్చిన సుష్మకు కొన్నాళ్లకే మార్పు కనపడింది. ఇప్పుడు ఆమె వారికి ముద్దుల చెల్లెలు కాదు, పుట్టింటి మమకారంలోంచి మమ లుప్తమవుతున్నట్టు గ్రహించింది. అయ్యో, చెల్లెలి బతుకు ఇట్లయిందే అన్న బెంగ ఆ ఇంటి నుంచి ఆవిరైపోయింది. అంతా మరిచినట్టు సుష్మ కళ్ల ముందే ఎవరి భార్య పిల్లలతో వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఈ మాత్రం దానికి తనను మెట్టినింటి నుంచి బలవంతంగా ఎందుకు తెచ్చినట్లు అని ఎన్నోసార్లు అనుకుంది. ఇక్కడ ఎంతకాలం ఉన్నా తాను పరాయిదాన్నే. కన్నవారు పోయాక పుట్టింటి బంధం చిరిగిన బట్టను కుట్టినట్లే ఉంటుంది. పెళ్లి కాకముందు మా చెల్లెలికి ఈ పనెందుకు చెప్పావు అని వదినల్ని కసురుకునే అన్నలు ఇప్పుడు చూసి చూడనట్లుంటున్నారు. ఇక్కడ చాకరీ చేసే కన్నా అత్తమామలకు సేవ చేసినా పుణ్యమైన వస్తుంది కదా అని సుష్మలో కొత్త ఆలోచన మొగ్గతొడిగింది. మొత్తానికి ఏడాది గడిచాకనైనా అసలు వాళ్లే తన వాళ్ళు, అక్కడే తన ఇల్లు అని అనిపించింది ఆమెకు. ఓసారి అత్తమామలను చూసొస్తానని అన్నలకు చెప్పింది. ఎందుకే ఆ ముసలాళ్ళ సంత, ఇక్కడేం తక్కువైందని నీకు అన్నారు. గుర్తొస్తున్నారు, నిన్న కల్లోకొచ్చారు, ఓసారి వెళ్ళొస్తా అని నిజమో అబద్ధమో చెప్పి బయలుదేరింది. కొడుకే లేనప్పుడు నీవెందుకు మాకు అన్నట్లు వారుంటే మళ్ళీ వెనక్కి రావడమేనా నా బతుకు అని తలుచుకుంటూ అత్తవారింటి తలుపు తట్టింది. అయితే కోడలను చూడగానే ఆ వృద్ధ దంపతులు చేజారిన వజ్రం దొరికినంత ఆనందపడిపోయారు. ఆ ఊహించిన ఘటనకు వారిలో దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. ఒకరి దుఃఖానికి మరొకరు ఓదార్పు అయినట్లు ముగ్గురు దగ్గరగా కూర్చున్నారు. విప్పారిన ముఖంతో సుశీలమ్మ కోడలు చేయి నిమురుతూ, నీవు మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటావనుకున్నాం అంది. లేదన్నట్టు తల దించుకుంటూ అడ్డంగా ఊపింది సుష్మ. ఎందుకు చేసుకోలేదు? మీ వాళ్ళు అడగలేదా? చేసుకోవలసింది. మావాడు ఎన్నాళ్ళకు బయటికి వస్తాడో ఎవరికీ తెలీదు. నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ ఒప్పుకుంటే మేమైనా ఓ సంబంధం చూస్తాం అన్నాడు మామ బాలయ్య. నాకు మీ కొడుకుతో పెళ్ళయింది. మరో పెళ్ళి ఇంకొకరిని చేసుకోవడం నాకిష్టం లేదు. మీరు చేసుకోమన్నా నేను చేసుకోను. నాకు భర్త ఉన్నాడు. మీ బిడ్డ ఎక్కడున్నా నాకు భర్తనే కదా. మీరు ఆయన్ని కన్నవారు. ఈ ఇంటి మర్యాదను నేను. మీకు సేవ చేయవలసిన బాధ్యత నాది అని కొంత మొండిగా, కొంత గౌరవంగా చెప్పింది సుష్మ. కాలం గడుస్తోంది. పెద్దవాళ్ల ఆదరణ సుష్మకు కొత్త జీవితాన్నిచ్చింది. చెల్లెలు ఎలా ఉంది అని చూడ్డానికైనా అన్నలెవరూ రాలేదు. అంతా సవ్యంగా గడుస్తున్నా బాలయ్య మాత్రం కోడలి పరిస్థితి పట్ల లోలోపల బాధని అనుభవిస్తున్నాడు. ఆ బాధకు అర్థం వేరు. జైలు పాలైన కిషోర్ వారికి సొంత కొడుకు కాదు. బాలయ్య, సుశీలమ్మలకు ఇద్దరికీ 40 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో అనాథాశ్రమం నుంచి కిషోర్ను చిన్నప్పుడే తెచ్చి పెంచుకున్నారు. బాలయ్యది బట్టల వ్యాపారం. ఆదాయం బాగున్నా అలా అంగళ్ళు తిరగడం తనతో కాని పనేని కిషోర్ ఒక్క మాటగా చెప్పాడు. అతనికి డ్రైవింగ్ అన్నా, కార్లలో తిరగడం అన్నా ఇష్టం. ఓ కారు కొని ట్యాక్సీగా తిప్పుతున్నాడు. అంతా సజావుగా సాగుతున్నదని పెళ్లి చేశారు. పెళ్ళైన 6 నెలలకే కిషోర్ చేయరాని తప్పు చేశాడు. తెలిసిన వారింట్లో ఏదో ఇంటి పండుగకు వెళ్ళి రాత్రి దాకా మద్యం సేవించి ఇంటికొస్తూ ఓ వాకిట్లో నల్ల దుప్పటి కప్పుకుని పడుకున్న 5-6 ఏళ్ల 3 పిల్లలను గమనించగా వారిపైనుండి కారు పోనిచ్చాడు. పిల్లలు బిగ్గరగా అరుస్తూ అక్కడే ప్రాణాలు విడిచారు. ఇది అనుకోని ప్రమాదం అని కాకుండా పూర్తిగా నిర్లక్ష్యపు హత్య అని భావించిన కోర్టు అతనికి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షణ వేసింది. ఓ రోజు కిషోర్ను చూసేందుకు ముగ్గురూ జైలుకెళ్లారు. ఇనుప జాలీకి అటు అతను, ఇటు సుష్మా వృద్ధ దంపతులు. సుష్మాను చూసిన కిషోర్లో ఆశ్చర్యం, ఆనందం, పొరలు పొరలుగా గుండెను పిండే దుఃఖం కలిసి పొంగాయి. సుష్మ అతడిని చూస్తూ రాయిలా ఉండిపోయింది. ముసలాళ్ళు కన్నులు తుడుచుకుంటూ గుండెలు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
తీరం చేరని అలల ములాఖత్ ముగిసింది. రాత్రి పడక గదిలో మెల్లగా బాలయ్య భార్యతో, మనమీడ కొడుకాడ కోడలు బతికి ఇట్లా, మనకు పిల్లలు పుట్టలేదని పిల్లగాని తెచ్చి సాదుకున్నా చెట్టు ఎగిరించక కూలిపోతున్నట్లే ఆయే. కొడుకు కోడలు ఉన్నా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకునే యోగం లేకపాయే. మన తర్వాత కోడలకు దిక్కెవలు? ఆమెకు సంతానం కలిగితే మన వంశానికి ఒక కాత కాసినట్లు, ఆమెకు ఆసరా ఉన్నట్లు. కానీ బయటపడే దారే కనపడతలేదు అన్నాడు తడిసిన కళ్ళను చాటుగా తుడుచుకుంటూ. ఈ వేదనలోంచి బయటపడే మార్గం ఏదైనా చూయిస్తాడేమోనని ఆశతో ఓ రోజు బాలయ్య తన కొడుకు కేసును వాదించిన వకీల్ అర్జున్రావు దగ్గరికి వెళ్ళాడు. మా కొడుకు తప్పే చేసిండు, వాడికి శిక్ష తప్పదు, మరి కోడలి జీవితం అంతేనా? ఆమె ఏం పాపం చేసిందని? మా వంశం మట్టిలో కలిసిపోవుడేనా అని చేతులు జోడించాడు. ఇంకేముంటుంది, అంతే కదా అన్నట్లు ఫైళ్లు తిరగేస్తున్న అర్జున్రావు చిత్రంగా బాలయ్య వైపు చూశాడు. ఆ చూపు బాలయ్యను రెచ్చగొట్టింది. తన వేదనంతా ఒక్క వాక్యంలో కూర్చినట్లు, మాకు మనవడో మనవరాలో కావాలి అన్నాడు. కొడుకు జైల్లో ఉంటే అదెట్లా కుదురుద్ది? మీ కోడలు మరో పెళ్లి చేసుకుంటే అని ఆగాడు అర్జున్రావు. అనకూడని మాటేమో అని ఆయన సగంలోనే ఆగాడు. ఆ మాటను తప్పు పట్టుకోకుండా ఆమెను అడిగి చూసినాం, చేసుకోనంటుంది అని ఆగి, మా కొడుకుతోనే ఆమెకు సంతానం కలగాలి అన్నాడు బాలయ్య. 3 నెలలకోసారి ములాఖత్కు పిల్లలు పుడతారా అని వకీలు నవ్వాడు. ఆ ఎగతాళిని సహిస్తూ, ఆలుమొగలు కలిస్తేనే పుడతారు అన్నాడు బాలయ్య బాధగా. అదే కుదరదంటున్నాను కదా అంటూ, ఇక నీవు వెళ్ళొచ్చు అన్నట్టు అర్జున్రావు లేవబోయాడు. మా వంశం ఆగిపోవద్దని నేను కోర్టులో పిటిషన్ వేస్తా, మా కోడలు భర్తను కలిసే అవకాశం ఇమ్మని వేడుకుంటా అన్నాడు బాలయ్య కాస్త అసహనంగా. బాలయ్య వేదన, మాటలు చట్టాన్ని నిలదీస్తున్నట్టుగా ఉన్నాయి. దాంతో లేవబోయిన వకీలు ఆగి, ఇంతవరకైతే ఇలాంటి కేసు ఎవరూ వేయలేదు అని కొద్దిసేపు తల నిమురుకుని, అడగడంలో తప్పేమీ లేదు, తీర్పు జడ్జి గారికి వదిలేద్దాం అన్నాడు. బాలయ్య విన్నపం కోర్టు దాకా వెళ్ళింది. కేసు వివరాలు చదివిన న్యాయమూర్తి, ఎవరీ పెద్ద మనిషి అన్నట్లు బాలయ్య వంక చూశాడు. బాలయ్య చేతులు జోడిస్తూ బెంచిపై కూర్చున్న సుశీలమ్మ, సుష్మల వైపు చేయి చూయించాడు. వారి ముఖాల్లో దైన్యాన్ని గమనించి జడ్జి ఆలోచనలో పడ్డాడు. సతీ సావిత్రి కథ గుర్తొచ్చింది ఆయనకు. తన భర్త ద్వారా పిల్లలను కోరుకోవడం భార్య కనీస హక్కు. పిల్లలను కనకుండా ఖైదీని కట్టడి చేయడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ భంగకరమే. భర్త శిక్ష అనుభవిస్తున్నా భార్యకి సంతాన భాగ్యం కలిగించి వంశవృక్షానికి నీరు పోయడం అనుబంధాల సాంప్రదాయక ధర్మం. మానవత్వ కోణంలో ఇన్ని అనుకుంటున్నా న్యాయమూర్తిగా వారికి ఎలాంటి భరోసా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారాయన. ఇంట్లో కేసులు, ఫైళ్లు, తీర్పుల రాతలతో బిజీగా ఉన్న జడ్జి మెదడంతా కిషోర్ కుటుంబమే ఆవరించి ఉంది. పని ముందుకు సాగక కుర్చీలో వెనక్కి ఒరిగి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. ఉన్నది ఉన్నట్లే ఉండగా వారింట్లో పసిబిడ్డ కేరింతలు రావాలి. ఇంత దుఃఖంలో వారికి ఓ ఆనందం, జీవితంపై ఆశ, వంశం కొనసాగింపుపై సంతృప్తి దక్కాలి అనుకుంటూ లేచి అన్ని రకాల పుస్తకాలను తిరగేశారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 పురుషార్థాలు. వీటిలో ఒకదానికి దూరం చేసి పురుష జీవన పరిపూర్ణతను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఒకరు జైలులో, ఒకరు బయట ఉన్న దంపతుల మధ్య శారీరక సంబంధాల సదుపాయాన్ని కెనడా, జర్మనీ లాంటి దేశాలు అనుమతిస్తున్నాయి. ఇచ్చిన తేదీ ప్రకారం బాలయ్య పిటిషన్ విచారణ మొదలైంది. ఆలోచనల్లోంచి జడ్జి తల పైకెత్తడంతో అందరూ ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారు. అందరి ఆతృతని గమనించిన జడ్జి నోరు విప్పారు. చట్టంలో దీనికోసం ఎలాంటి వెసులుబాటు లేదు. జైలు నియమావళి కూడా దీన్ని ఒప్పుకోదు. అయితే సంతానం పొందాలనే ఆమె కోరికలో న్యాయం ఉన్నది. దీనికోసం చట్టాలనే కాకుండా ఎన్నో విషయాలను పరిశీలించాను. నిజానికి కుటుంబ సభ్యుల అనారోగ్యం, మరణం, పెళ్లి లాంటి సందర్భాలలో మాత్రమే మన చట్టాలు ఖైదీకి బయటికి వెళ్లే అనుమతినిస్తాయి. జైలులో ఆయన ప్రవర్తన బాగుంటేనే అది సాధ్యపడుతుంది అని ఆగారు. దాంతో ముందుకొచ్చిన బాలయ్య చేతులు జోడించి నోరు విప్పాడు. అయ్యా, మా కొడుకుకు పడ్డ శిక్షనెప్పుడూ మేము తప్పు పట్టలేదు. అది వాని కర్మఫలం. అయితే ఆ శిక్షను వాడు జైలులో ఉండి అనుభవిస్తే మేము ఇంట్లో అనుభవిస్తున్నాము. మా ఓడి ఎన్నడు బయటికి వస్తాడో గాని మా కోడలు కడుపు పండి మా వంశం సాగాలి. అప్పుడే మా శిక్షను తగ్గించిన వారైతారు అని ఆగాడు. సావధానంగా విన్న జడ్జి అందరి ముఖాలు చూస్తూ, వంశాన్ని కొనసాగించే బాధ్యత ఆడవాళ్లదే.
స్త్రీగా సుష్మ తల్లి అయ్యే హక్కును ఏ శక్తి ఆపలేదు. న్యాయాన్ని నిలబెట్టడానికే చట్టాలున్నాయి. 15 రోజుల పాటు పెరోల్పై బయటకు వెళ్లేందుకు కిషోర్కు అనుమతినిస్తున్నాను. పిల్లల కోసం భార్యను కలిసేందుకు ఖైదీకి పెరోల్ మంజూరు నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఇది చట్టం కావాలి అన్నారు. కోర్టు హాలు చప్పట్లతో మారుమ్రోగింది. వరం పొందిన భక్తుడిలా బాలయ్య కొంత ముందుకొచ్చి, అయ్యా, తమరు చేసిన మేలు జన్మ జన్మలకు మర్చిపోలేము. తమరి పేరేమి? ఎవరు పుట్టినా మీ పేరే పెట్టుకుంటాం అన్నాడు. వసంతం అన్నారు జడ్జి గారు. మీరింతవరకు వసంతం కథ విన్నారు. రచన శ్రీ బి నర్సన్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం జూలై 14వ తేదీ జాగృతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.